హే గైస్, ఎవరైతే కాశ్మీర్ ట్రిప్కి ప్లాన్ చేస్తున్నారా అయితే ఈ 10 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో మ్యాక్సిమం కవర్ అయిపోతాయి. పాయింట్ నెంబర్ 1, కాశ్మీర్ సేఫా కాదా? కాశ్మీర్ 100% సేఫ్ అండి. మీరు హ్యాపీగా వెళ్ళొచ్చు. కాశ్మీర్కి ఎప్పుడు వెళ్ళాలి? కాశ్మీర్ మనకు 2 వేస్ ఉంటుందండి. ఒకటి వింటర్లో, 2 స్ప్రింగ్ సీజన్లో. నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్. బడ్జెట్ అంటే ఏముందండి, ఒకటి మన దగ్గర డబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి, సమయం చాలా తక్కువ ఉంది అనుకుంటే వయా ఫ్లైట్ వెళ్ళొచ్చు. మన దగ్గర సమయం ఉంది కానీ డబ్బులు లేవు అనుకుంటే మనం ట్రైన్ ప్రిఫర్ చేయొచ్చు. సో ఎవరైతే బడ్జెట్ అని ఎప్పుడైతే మీరు వింటారో అంటే దాని మీనింగ్ ట్రైనే అనమాట. ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి లేదంటే మనకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ జమ్మూ తావి వరకు ట్రైన్ ఉన్నాయి. అది వీక్లీ వన్స్ అనమాట. ఆ ట్రైన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం ఓన్గా వెళ్ళాలా లేదా ప్యాకేజ్ బుక్ చేసుకొని వెళ్ళాలా? చూడండి, ఒకవేళ మీరు చాలామంది ఉన్నారు అనుకుంటే నా సజెషన్ వచ్చేసి మీరు టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకోండి. ఎందుకంటే ఇంత ఎక్కువ మంది ఉంటే మీకు కాస్ట్ అంత తగ్గుద్ది అనమాట. లేదు మేము 2 ఉన్నాం, 3 ఉన్నాం, మ్యాక్సిమం 4 ఉన్నాము అనుకుంటే ఓన్లీ బాయ్స్ అయితే స్పెషల్గా లేదా కపుల్ అయితే మీరు ఓన్గా టూర్ ప్లాన్ చేసుకోండి. మీకు కాస్ట్ అనేది అంటే కరెక్ట్గా ఉంటుంది అండ్ మీ ఫెసిలిటీస్ మీ ఓన్గా డిసైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కాశ్మీర్లో ఎన్ని డేస్ స్టే చేయాలి? ఒకటి 4 nights 5 days లేదా 5 nights 6 days లేదా 6 nights 7 days. సో మనం డిఫరెంట్ డేస్ని బట్టి డిఫరెంట్ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. ఒకవేళ 4 nights 5 days అంటే చూడండి, మనకు ట్రావెలింగ్లోనే మోస్ట్లీ 2 days అయిపోద్ది అనమాట. అంటే ఇక్కడి నుంచి మనం కాశ్మీర్కి వెళ్ళడానికి ఒక రోజు, కాశ్మీర్ నుంచి రిటర్న్ రావడానికి ఒక రోజు, అది ఫ్లైట్ అయితేనే. మిగతా మనకు 3 days మాత్రమే ఉంటుంది. 3 daysలో మ్యాక్సిమం చాలా 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 ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుల్మార్గ్. ఎందుకంటే కాశ్మీర్ పోయే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుల్మార్గ్ అయితే విజిట్ చేస్తారు. అండ్ మీరు ఏదైతే ఫ్లైట్ దిగుతారో అది మార్నింగ్ అన్నా కావచ్చు, ఈవినింగ్ అన్నా కావచ్చు, డే 1 హ్యాపీగా స్టే చేయండి. అండ్ డే 2 అంటే మీరు దిగిన తర్వాత నైట్ హోటల్లో స్టే చేసిందో అర్లీ మార్నింగ్ వీళ్ళని తొందరగా మీరు గుల్మార్గ్కి బయలుదేరండి. గుల్మార్గ్లో మీరు స్టే చేయాలనుకుంటే చేయొచ్చు, లేదంటే మీరు శ్రీనగర్లో తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఇష్యూ లేదు అనుకుంటే గుల్మార్గ్లో మీరు స్టే చేయొచ్చు. ఎందుకంటే గుల్మార్గ్లో కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ టూరిజం అనే ఒక వెబ్సైట్ ఉంది, అక్కడి నుంచి మీరు బుక్ చేసుకోండి. అక్కడి నుంచి అయినా కనీసం స్టార్టింగ్ ప్రైస్ 5,000, 6,000, 7,000, 8,000 పర్ నైట్ ఉంటుంది అనమాట. అది గుర్తుపెట్టుకోండి. మీకు బడ్జెట్ ఇష్యూ లేదు అని అంటే గుల్మార్గ్లో స్టే చేయొచ్చు, లేదంటే మీరు రిటర్న్ శ్రీనగర్కి రండి. అంటే అది 1 day మాత్రమే. జస్ట్ మనం శ్రీనగర్ నుండి గుల్మార్గ్ వెళ్ళి గుల్మార్గ్ నుంచి రిటర్న్ రావచ్చు 1 dayలో, గుర్తుపెట్టుకోండి. అండ్ శ్రీనగర్లో మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే హోటల్స్ అనేవి మన చాయిస్ ఉంటుంది అనమాట. బట్ గుల్మార్గ్లో లిమిటెడ్ ఉంటాయి, అందుకని చెప్పేసి కాస్ట్ ఎక్కువ గుల్మార్గ్లో. మనం గుల్మార్గ్ నుంచి శ్రీనగర్ రిటర్న్ వచ్చిన తర్వాత శ్రీనగర్ నుంచి నెక్స్ట్ డే పెహల్గాం తీసుకోండి. పెహల్గాంలో మనకు చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ నా ఐడియా ప్రకారం అయితే స్టే కంపల్సరీ. ఎందుకంటే మనం 1 dayలో పెహల్గాం వెళ్ళి రావచ్చు. బట్ అయినా కూడా 1 dayలో అన్నీ కవర్ చేయాలంటే కొంచెం కష్టం అవుద్ది. బట్ వీలైనంత వరకు మీరు పెహల్గాంలో ఒక రోజు స్టే తీసుకోండి. అక్కడ మ్యాక్సిమం ప్లేసెస్ కవర్ ఉన్నాయి. మనం పెహల్గాం వెళ్ళాక అక్కడ చందన్ వారి అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడి నుంచే మనకు అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్, పెహల్గాం నుంచి రిటర్న్ శ్రీనగర్ వచ్చిన తర్వాత మనకు శ్రీనగర్లో చూడండి, ఒకవేళ స్నో ఉంది అంటే మనకు అక్కడ చాలా గార్డెన్స్ ఉంటాయి శ్రీనగర్లో. ఒకవేళ స్నో లేదంటే అతి ముఖ్యమైన ప్లేసెస్ నాకు తెలిసినంత వరకు ఓన్లీ 3 అండి. 3కి మించి ఏమి లేవు శ్రీనగర్లో. నేను ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి చెప్తున్నా, అది స్నో లేనప్పుడు అంటే జనవరిలో. ఒకటి వచ్చేసి శంకరాచార్య టెంపుల్, మస్ట్ విజిట్ ప్లేస్ అండి. అక్కడి నుంచి వ్యూస్ అయితే సూపర్గా ఉంటాయి. అది కాక ఒక శివుని టెంపుల్. నేనైతే చాలా శివలింగాలు దర్శనం చేసినాను. అక్కడ ఉన్న శివలింగం మాత్రం ఒక యూనిక్ అండి, అది అస్సలు మిస్ అవ్వద్దండి. అండ్ నెంబర్ 2 వచ్చేసి మనకు షికారా రైడ్. షికారా రైడ్ అనేది మనకు అవర్లీ బేసిస్ అంటారు, లేదంటే మనకు 8+ అని చెప్పేసి అంటారు. సో గవర్నమెంట్ రేట్ ప్రకారం అయితే నేను అప్డేటెడ్ ప్రైస్ ప్రకారం వచ్చేసి 790 రూపీస్ అంటే పర్ అవర్ అనమాట. లేదు అంటే మనం డైరెక్ట్గా మాట్లాడుకున్నా కూడా మనం అక్కడ బార్గెన్ చేయొచ్చు. సో మనం 500, 600, 700 కూడా బార్గెన్ చేయొచ్చు. మేము వచ్చేసి 700 రూపీస్ ఇచ్చాము. వాడు 8 places అన్నాడు, కానీ 1 hourలోనే ఆ 8 places కవర్ చేశాడు. నెక్స్ట్, శ్రీనగర్లో పాయింట్ నెంబర్ 3 వచ్చేసి లాల్ చౌక్ అండి. లాల్ చౌక్ అనేది ఫుల్ ఆఫ్ షాపింగ్ ఏరియా. సో సూపర్గా ఉంటుంది. మీరు ఏమైనా కొనాలా అనుకుంటే ఖచ్చితంగా లాల్ చౌక్లో మీరు వెళ్ళేసి కొనొచ్చు. అండ్ అది కాక లాల్ చౌక్ చాలా ఫేమస్, అది అందరికి తెలిసిందే. మనకి కాశ్మీర్ లేదా శ్రీనగర్ అన్నప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి అంటే లాల్ చౌక్. ఇది 4 nights 5 days. ఒకవేళ మనకు 5 nights 6 days అనుకుంటే మనం అక్కడ సోన్మార్గ్ యాడ్ చేసుకోవచ్చు. సో మీరు ఫస్ట్ డే శ్రీనగర్ దిగిన తర్వాత మనం ఫస్ట్ వెళ్ళాల్సింది గుల్మార్గ్. గుల్మార్గ్ నుంచి మళ్ళీ శ్రీనగర్ రిటర్న్ వచ్చి శ్రీనగర్ నుంచి పెహల్గాం ప్లాన్ చేసుకోండి. ఓవర్ నైట్ స్టే చేసి మళ్ళీ రిటర్న్ శ్రీనగర్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుండి మనం సోన్మార్గ్ వెళ్ళొచ్చు. సోన్మార్గ్ వెళ్ళిన తర్వాత అక్కడ 1 day అండి. జస్ట్ మనం మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ లోపల రిటర్న్ రావచ్చు సోన్మార్గ్లో. అక్కడ ఓన్లీ గ్లేషియర్స్ ఉంటాయి, బట్ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ ఏవైతే గుర్రాలు ఉంటాయో
చాలా డిమాండ్ చేస్తారు. పర్ పర్సన్ 1500 అనమాట. అది కూడా స్నో లేనప్పుడు తీసుకెళ్తారు. అది 1.5 కిలోమీటర్ ఉంటుంది. అండ్ నాకు తెలిసినంత వరకు ఒకవేళ మెన్ అయితే అంటే స్నో ఏమి లేదనుకుంటే మనం ఓన్గా వెళ్ళచ్చు. అక్కడ మనకు ఈ గుర్రాలు అవన్నీ అవసరమే లేదు, ఊరికే డబ్బులు అయితే వేస్ట్. సో మనం ఓన్గా వెళ్ళచ్చు. స్నో ఉంది అంటే ఎవరైనా జారి పడతారు అనుకుంటే అప్పుడు మనం గుర్రాలు తీసుకెళ్ళచ్చు. గుర్రాలు ఉన్నా కూడా గ్యారంటీ లేవు మనము పడకుండా తీసుకెళ్తారని చెప్పేసి, రిస్క్ ఉంది. బట్ ఎవరైతే ఓన్లీ బ్యాచులర్స్ లేదా మేము వెళ్ళగలం అనుకుంటే వాళ్ళు వెళ్ళచ్చు. బట్ ఏజ్డ్ పీపుల్ ఉంటే అంత దూరం నడవడం కొంచెం కష్టం అవుద్ది. వాళ్ళు ఏమంటారంటే 4 కిలోమీటర్లు అంటారు, కానీ నాకు తెలిసినందుకు 4 కిలోమీటర్స్ లేదు, అది మాక్సిమం 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ అంతే. లేదు మేము 7 days ఉంటాం అనుకుంటే మనకు అక్కడ స్పెషల్ ఏంటంటే 1 day మనకు ట్రైన్ జర్నీ కేటాయించవచ్చు అనమాట. అదొచ్చేసి మనం శ్రీనగర్ నుంచి బారాముల్లా లేదంటే సింథర్ టాప్ ట్రై చేయండి. ఇది అడిషనల్ ఒక రోజు అయితే బఫర్ పెట్టుకోండి. ఈ బఫర్ అనేది మనకు ఒకవేళ ఫ్లైట్ ఏమన్నా క్యాన్సిల్ అయినా కూడా ఖచ్చితంగా పనికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెన్సెస్ అండి. ఎక్స్పెన్సెస్ ఏమంటే మనం ఏమైనా కొనాలనుకున్నా అవి ఇవి అన్నీ కలిపి అది మీ ఓన్ ఎక్స్పెన్సెస్ కిందకి వస్తాయి. కొన్ని చోట్ల అయితే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనం గుర్రాల మీద వెళ్ళాలనుకుంటే అదే మన ఓన్ ఎక్స్పెన్స్ అనేది. ఒకవేళ టూర్ ప్యాకేజ్ వెళ్ళినా కూడా వాళ్ళు అందులో మోస్ట్ ప్రాబబ్లీ ఇంక్లూడ్ చేయరు అది. ఈవెన్ షికారా రైడ్ ఇది కూడా ఎక్స్పెన్స్ అనేది మనం టూర్ ప్యాకేజ్ వెళ్ళినా కూడా మనకు ఇంక్లూడ్ చేయరు, అది మన ఓన్ ఎక్స్పెన్స్. అండ్ ఇది కాకుండా ఈవెన్ గండోలా రైడ్ ఉంటుంది కదా, గండోలా రైడ్ కూడా అది మోస్ట్ ప్రాబబ్లీ కొన్ని ప్లేసెస్లో మనకు ఇంక్లూడ్ చేయరు అంటే చాలా వరకు టూర్ ట్రావెలర్స్ మనకు ఇంక్లూడ్ చేయరు, అది కూడా మన ఓన్ ఎక్స్పెన్స్. ఇవి కాకుండా మనం ఏమైనా కొనాలనుకున్న స్వెటర్స్ కానీ గ్లౌజెస్ కానీ ఇవి అవి వింటర్లో అవన్నీ మన ఓన్ ఎక్స్పెన్సెస్, అది మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టే అండి. సో స్టే ఏంటి అంటే చూడండి, ఒకవేళ మనం టూర్ ప్యాకేజ్ ద్వారా వెళ్ళాలనుకుంటే మనకు ఐడియా లేదు ఎలాంటి హోటల్స్ ఉంటాయి ఏం కథ అనే వెళ్ళలేదు. ఒకవేళ మన ఓన్గా ట్రావెల్ ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా నా రికమెండేషన్ ఏంటంటే గూగుల్ ఒకసారి సర్చ్ చేయండి, ఏవైతే బెస్ట్ రివ్యూస్ ఉంటాయో మీరు దాన్నే ప్రిఫర్ చేయండి. అక్కడ మనం ఎలా ఉండాలి అనేది మన చేతిలో ఉంటుంది. మనం టూర్ ప్యాకేజ్ తీసుకున్నాం అనుకోండి, చెప్పలేము కదా వాడు ఎలాంటి రూమ్స్ ఇస్తాడు. అండ్ ఇక్కడ సాటిస్ఫాక్టరీ డిస్సాటిస్ఫాక్టరీ రెండు ఉంటాయి అనమాట. మనం టూర్ ప్యాకేజ్ ద్వారా వెళ్తాం, వాడు చెత్త కూడా ఇచ్చాడు అనుకోండి, ఏమవుద్ది అప్పుడు మనమే డిసప్పాయింట్ అవుతాం కదా. శ్రీనగర్ ట్రిప్ అనేది అంత కొన్నిసార్లు అయితే ఖర్చుతో కూడుకున్నదే అనమాట. ఒకవేళ టూర్ ప్యాకేజ్ వాడు చండాలమైన హోటల్స్ ఇచ్చినాడు అనుకోండి, మనకు అంత సాటిస్ఫాక్షన్ కాం. అండ్ కొన్నిసార్లు మనం వింటర్లో కనుక ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మోస్ట్లీ నాకు తెలిసి శ్రీనగర్ అంటే వింటర్లోనే చాలామంది ప్లాన్ చేసుకుంటారు. ఆ టైంలో రూమ్స్ చండాలంగా ఉన్నాయి, హీటర్ సరిగ్గా లేదనుకోండి, మనం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే వస్తాం అంత ఎక్స్పెన్స్ పెట్టి. లేదు ఒకవేళ మనం ఓన్ ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏమవుతుంటే హోటల్ అనేది మన చాయిస్ ఉంటుంది, ఖచ్చితంగా మనం రివ్యూస్ అండ్ ఫోటోస్ అన్నీ చూస్తాం. సో చాలా వరకు మనం బెస్ట్ హోటల్ చూస్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా బడ్జెట్లో, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హౌస్ బోట్. హౌస్ బాగుంటుంది లేదనను, కానీ ఖచ్చితంగా 1 day స్టే చేయాల్సిన ప్లేసే అది. కానీ ఇవి ఏంటంటే వింటర్లో మనకు 3000 4000 అలా ఉంటాయి పర్ డే. అండ్ స్ప్రింగ్ సీజన్లో వచ్చేసి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి, అంటే 7000 8000 9000. అండ్ ఇందులో హౌస్ బోట్స్ కూడా కొన్ని కేటగిరీస్గా డివైడ్ ఉన్నాయి అన్నమాట. కేటగిరీ ఏ, బీసీ. కేటగిరీ ఏ అనేది చాలా హైలో ఉంటుంది ప్రైస్. సో నేనున్నది లైక్ లగ్జరీ అన్నమాట. 4500 రూపీస్ పర్ డే తీసుకున్నాడు, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్. అది నేను 2 days ఉన్నాను హౌస్ బోట్లో, నాకు పడింది 9000 రూపీస్. చాలామంది వాడు 5000 అన్నాడు, బార్గెన్ చేశాను, నాకు వచ్చేసి 9000 2 days స్టే ఇచ్చాడు. చెప్పాను కదా, గుల్మార్గ్లో స్టే కాస్ట్ ఎక్కువ, అండ్ ఈవెన్ పెహల్గామ్లో కూడా కొంచెం స్టే కాస్ట్ ఎక్కువ. ఇది మీరు చూసుకోండి, స్టే ఎక్కడ ఉండాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. గుల్మార్గ్లో ఎందుకు ఎక్కువ, పెహల్గామ్లో ఎందుకు ఎక్కువ, శ్రీనగర్లో ఎందుకు తక్కువ అనుకుంటే మనకు శ్రీనగర్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, మన చేతిలో ఉంటాయి. నేను చూసిన కొన్ని హోటల్స్ 1000 రూపీస్ కూడా ఉన్నాయి పర్ నైట్ అండి. అండ్ గుల్మార్గ్లో కానీ పెహల్గామ్లో కానీ కాస్ట్ ఎందుకు ఎక్కువ అంటే అక్కడ మనకు అంటే ఏమంటారు అది ఆప్షన్ చాలా తక్కువ, సో హోటల్స్ కూడా చాలా తక్కువ, అందుకని చెప్పేసి రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకో పాయింట్ ఇంక్లూడ్ చేయాలి, ఇక్కడ గండోలా రైడ్ అనేది ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. అండ్ నా రికమెండేషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు phase 2 వరకే బుక్ చేసుకోండి, phase 2 వరకు బుక్ చేసుకోండి. ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు phase 1 స్నో ఉండొచ్చు ఉండకపోవచ్చు. నేను వెళ్ళాను, అసలు లిటరలీ డిసప్పాయింట్. అండ్ నేను వచ్చేసి phase 2 వరకు బుక్ చేసుకున్నా, కొంచెం బెటర్. phase 1 వరకు ఎవరైతే బుక్ చేసుకున్నారో చాలామంది డిసప్పాయింట్ అయ్యారండి. అది లిటరలీ లైక్ మైదానం అనమాట, ఏం లేదు, స్నో అనేది ఇంత కూడా లేదు. చాలా వరకు phase 1లో చాలామంది రిగ్రెట్ ఫీల్ అయ్యారు. బట్ నా రికమెండేషన్ ఏంటంటే phase 2 వర్క్ చేసుకొని ఖచ్చితంగా మీరు రిగ్రెట్ ఫీల్ అవ్వరు. అంత దూరం పోతున్నాము, phase 2 వరకు వచ్చేసి phase 1 to phase 2 1000 రూపీస్ పర్ పర్సన్ తీసుకుంటారు, అది ఆన్లైన్లోనే చేసుకోవాలి. కానీ ఖచ్చితంగా సాటిస్ఫాక్టరీ అండి phase 2 వరకు తీసుకుంటే, ఇది నా రికమెండేషన్. నెక్స్ట్ వచ్చేసి బార్గెన్ అండి. బార్గెన్ ఖచ్చితంగా చేయండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఏ మొహమాట పడద్దు. మీరు ఎంత రిచ్ అయినా ఏమైనా సంబంధం లేదు, కానీ ఖచ్చితంగా బార్గెన్ చేయండి. ఎందుకంటే అక్కడ ప్రైస్ అనేటివి ఏమంటారు సీజన్ని బట్టి మారుతూ ఉంటాయి. అండ్ అక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి
ఒకరు లేకుండా ఒకరు మనకు ఖచ్చితంగా వస్తారు, కానీ బార్గెన్ అయితే ఖచ్చితంగా చేయండి. రెట్ ఏ ప్రైస్ అయితే వాళ్ళు చెప్తారో దానికి వెళ్ళొద్దండి. మనం కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ప్లేసెస్ ఉంటాయి కదా, గుల్మార్గ్ కానీ, పెహల్గామ్ కానీ, సోన్మార్గ్ కానీ, ఈ ప్లేసెస్లో అన్ని కొన్ని యాక్టివిటీస్ ఉంటాయన్నమాట. చాలా యాక్టివిటీస్ ఉంటాయి అక్కడ, 1-2 అనేవి ఉండవు. సో యాక్టివిటీస్ అనేది అక్కడ కూడా బార్గెన్ చేయండి. మనం ఎంత బార్గెన్ చేస్తే అంత తక్కువ ప్రైసెస్కి వస్తాయి. నార్మల్గా వచ్చేసి వాళ్ళు వేలలో చెప్తారు, అంటే అది మనకు అర్థం కాదు ఎందుకన్నా చెప్తారో కానీ చాలా వేలలో చెప్తారు. సోన్మార్గ్లో నాకు వచ్చేసి స్లెడ్జింగ్ ఒక యాక్టివిటీ ఉంది కదా, 600 రూపీస్కే ఇస్తామని చెప్పేసి అన్నారు. అలా స్నోలో స్నో మోటార్ అని చెప్పేసి, స్నో బైక్ అని చెప్పేసి చాలా ఉంటాయి. ఆ యాక్టివిటీస్ అనేవి ఖచ్చితంగా బార్గెన్ చేసి మీరు తక్కువ రేట్లో వీలైతే మాట్లాడుకోండి. ఎక్కువ మంది ఉన్నారనుకోండి ఖచ్చితంగా వాడు తక్కువకే వస్తాడు. తక్కువ మంది ఉన్నా కూడా మనం ఖచ్చితంగా బార్గెన్ చేయొచ్చు. అతి తక్కువ ప్రైస్లో చాలా యాక్టివిటీస్ అనేవి కవర్ చేయొచ్చు. సో నాకు తెలిసినందుకు ఇవన్నీ యాక్టివిటీస్ అండి. ఇంతకు మించి ఏమైనా మీకు పాయింట్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ కామెంట్స్ అనేవి వేరే వాళ్ళకి యూజ్ అవుతాయి. ఏ టూర్ ప్యాకేజీలో అయినా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసేది రెండు అండి. ఒకటి వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, రెండు వచ్చేసి అకామిడేషన్. అందులో కొన్నిసార్లు వాళ్ళు షికారా యాడ్ చేస్తారు, అది జస్ట్ 500 రూపీస్ యావరేజ్గా తీసుకోండి, 500 to 1000 రూపీస్. కానీ ఇక్కడ క్యాబ్ డ్రైవర్ ఎవరైతే మనకు వస్తారో అది మనకు ఖచ్చితంగా గ్యారెంటీ లేదు వాళ్ళు సాటిస్ఫాక్టరీ సర్వీస్ ఇస్తారో లేదో అనేది. నెంబర్ 2, వాళ్ళు ఇచ్చే హోటల్ రూమ్స్ ఏవైతే ఉంటాయో అవి నీట్గా, క్లీన్గా అండ్ విత్ ఆల్ ఫెసిలిటీస్ ఉంటాయో అనేవి కూడా డౌటే. చాలామంది ఎవరైతే వెళ్ళొచ్చారో కాశ్మీర్కి రిగ్రెట్ ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ హ్యాపీగా ఉంటారని గ్యారంటీస్ లేవు. సో ఒకవేళ ఓన్గా టూర్ ప్లాన్ చేసుకుంటే గూగుల్లోనే మంచి ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారో వాళ్ళని చూస్ చేసుకోండి. నెంబర్ 2, మన బడ్జెట్ కనుక 3 స్టార్ 4 స్టార్ కనుక హోటల్స్ వస్తే మనం అవి కూడా చూస్ చేసుకోవచ్చు. క్యాబ్ డ్రైవర్ కాస్ట్ పర్ డే వచ్చేసి మినిమం 2500 ఛార్జ్ చేస్తారండి. సో మోస్ట్లీ మీరు ఏ ట్యాక్సీ డ్రైవర్కైనా కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. అది మీరు ఎన్ని రోజులు అయితే ఉంటారో అన్ని రోజులకి మీరు అమౌంట్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఇంతే. సో నాకు తెలిసినంతవరకు నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.